సో, హలో ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. వాయిస్ ఏంటి కొంచెం మారిందనుకుంటున్నారా? వాయిస్ కాదు, మనిషే మారాడు. లైక్ మా ఫ్రెండ్ పాపం లాస్ట్ 4 వీడియోస్ చేసి బాగా అలసిపోయాడనమాట. సో, ఇక్కడి నుంచి ఒక 2, 3 వీడియోస్ నేను చేద్దాం అనుకుంటున్నాను. వాడంత బాగా చెప్పకపోయినా నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకేముంది, లెసన్‌లోకెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక కోడ్ రాస్తే సిలో దానిలో ఒక హెడర్ ఫైల్ ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ ఒకటుంటుంది. కోడ్ బ్లాక్ ఉండి రిటర్న్ చేస్తాం ఒకటి. సో, ఆ మెయిన్ ఫంక్షన్‌కి, రిటర్న్‌కి మధ్యలో ఉండే దాన్నే కోడ్ బ్లాక్ అంటాం అనమాట. అది స్టేట్మెంట్స్ కింద రాసుకుంటాం. సో, ఆ స్టేట్మెంట్స్‌కి కొన్ని కండిషన్స్ అప్లై చేసి కంపైలర్‌కి చెప్పాలనుకుంటే అదే కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంకా సింపుల్‌గా చెప్పాలనుకుంటే మనం ప్రతి కోడ్‌ని కండిషన్ లేకుండా రాయలేం. కొన్ని కోడ్స్‌కి మనం కొన్ని కండిషన్స్ ఇవ్వాల్సొస్తది. లైక్ ఇప్పుడు 2 నంబర్స్ తీసుకోండి. 2 నంబర్స్ తీసుకొని ఒక నంబర్ ఇంకో నంబర్ కన్నా చిన్నదా, పెద్దదా అని కనిపెట్టాలనుకున్నారు. సో, దానికి వాడతాం కదా మనం కండిషన్ గ్రేటర్ థాన్, లెస్సర్ థాన్ అని. సో, అదే. మనం ఒక స్టేట్మెంట్‌కి కండిషనల్‌గా అప్లై చేసి కంపైలర్‌కి చెప్పాలనుకుంటే అవి కండిషనల్ స్టేట్మెంట్స్ అవుతాయన్నమాట. మనం ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్ నేర్చుకుంటాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చే ప్రతి లెక్చర్ కూడా మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. జస్ట్ సింటాక్స్‌లు మారుతాయి తప్ప ఇంకేది చేంజ్ అవ్వదు. సో, ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా వింటే మీకు బాగా ఉపయోగపడతదనమాట ఫ్యూచర్‌లో గూడా. సో, 4 కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్. ఈ వీడియోలో మనం ఫస్ట్ 3 నేర్చుకుందాం. ఇఫ్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో, ఫస్ట్ వన్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్‌కి ఫస్ట్ సింటాక్స్ చూద్దాం. ఇఫ్ పెట్టి బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి మధ్యలో కండిషన్ రాస్తాం. కండిషన్ రాసి బ్రేసెస్ వాడతాం అనమాట. బ్రేసెస్ ఎక్కడ వాడతాం? ఒకవేళ మీరిచ్చిన కండిషన్ లోపలున్న కోడ్ బ్లాక్‌లో ఒకటి కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే అప్పుడు మనం బ్రేసెస్ వాడతాం. ఒక స్టేట్మెంటే ఇచ్చారనుకోండి, మీరు బ్రేసెస్ వాడాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంటే ఏంటి? ఒకవేళ అవుతే ఇలా చెయ్యు అని చెప్తున్నాం అంతే. ఇఫ్ అంటే ఒకవేళ అవుతే. అంతకు మించి ఇంకేం లేదు ఇఫ్ కండిషన్‌లో చెప్పడానికి. మీకు ఒక కోడ్ రాస్తే సింపుల్‌గా అర్థమైపోద్ది. సో, ఒక కోడ్ రాద్దాం. హాష్ ఇంక్లూడ్ stdio.h int main బ్రేసెస్. ఇప్పుడు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఈ స్పేసెస్ ఎందుకు ఇచ్చానంటే జస్ట్ ఒక ప్రెజెంటేషన్ కోసం. ఆ స్పేసెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు అవుట్‌పుట్ ఒకలాగే వస్తది. దాని గురించి ఏం వరీ అవ్వక్కర్లేదు. ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాద్దాం. a గ్రేటర్ థాన్ 0. printf the number is positive. Build succeeded. The number is positive. ఇక్కడ ఒకవేళ మనం మైనస్ నంబర్ ఇస్తే ఏం జరుగుద్దో చూద్దాం. -1. అవుట్‌పుట్ ఏం రాదు. అంతే జస్ట్. ఎందుకంటే మనం దానికి ఏం కండిషన్ ఇవ్వలేదు కదా! ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలనేది. సో, ఈ పాజిటివ్ దగ్గర \n పెట్టుకోండి. ప్రెజెంటేషన్ కొంచెం బావుంటది అంతే. ఇంకేం లేదు. మైనస్ తీసేద్దాం మళ్ళీ. 1 కాకుండా 3 ఇద్దాం ఈసారి. ద నంబర్ ఈస్ పాజిటివ్ అంతే. ఇఫ్ స్టేట్మెంట్ అంటే సింపుల్‌గా ఒకవేళ ఆ పనైతే ఇలా చెయ్యు అని చెప్తున్నాం అంతే. అదే ఇఫ్ కండిషన్. స్టేట్మెంట్ కాదు. ఓకే. చాలామందికి డౌట్ వచ్చుండొచ్చు. ఇదేంటి ఇది కొత్తగా ఉంది. లాస్ట్ వీడియోస్‌లో మనం వీఎస్ కోడ్ చూసాం గదా! అని. వీఎస్ కోడ్ అయినా, ఎక్స్ కోడ్ అయినా ఇవన్నీ ఐడీఈస్ అనమాట. ఐడీఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు ఈ ఐడీఈస్ ఎందుకు వాడతారంటే బేసిక్‌గా బిగినర్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటాయి. ఇందాక నేను హాష్ ఇంక్లూడ్ టైప్ చేయగానే వెంటనే అది హెడర్ అని వచ్చిసింది. చూసారా? సో, ఆటోమేటిక్‌గా అన్నీ ఇస్తూ ఉంటదనమాట. అండ్ ఇందులో డీబగర్ కూడా ఉంటుంది. డీబగర్ అంటే మీరు ఏ లైన్‌లో అయితే
మిస్టేక్ చేశారో ఆ లైన్ దగ్గర ఒక మార్క్ పెట్టడం గానీ, లేదా రెడ్ సింబల్ చూపించడం గానీ, అలాంటివి కూడా చేస్తుందనమాట. అందుకే ఐడీఈస్ ఎక్కువ వాడతారు. నార్మల్ కంపైలర్స్ కాకుండా. సో, ఇంకా ఐడీఈస్ గురించి చాలా చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీకు అన్ని అవసరం లేదు. కావాలంటే మనం ఈ కోర్స్ అంతా అయిపోయాక ఐడీఈస్ మీద ఒక స్పెషల్ వీడియో చేసుకుందాం. సో, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇఫ్ ఎల్స్. ఇందాక ఇఫ్ స్టేట్మెంట్‌లో మనం ఏం చూసాం? ఒకవేళ ఆ పనైతే ఇలా చెయ్యు. అంటే ఇఫ్ స్టేట్మెంట్ రాసి ఒక కండిషన్ ఇచ్చాం. ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్ స్టేట్మెంట్‌లో ఉన్న కోడ్ బ్లాక్ రన్ అవుద్ది. ఓకే. ఒకవేళ అవ్వకపోతే ఎల్స్ స్టేట్మెంట్‌లో ఉన్న కోడ్ బ్లాక్ రన్ అవుద్దనమాట. అంతే. ఇంకేం లేదు. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మళ్ళీ ఎక్స్ కోడ్‌కెళ్ళిపోదాం. ఇక్కడ ఇది రాసాం కదా! ఇప్పుడు ఎల్స్ రాద్దాం కిందన. ఎల్స్ printf the number is నెగెటివ్. అంతే. సో, ఇందాకల పాజిటివ్‌తో టెస్ట్ చేసాం కదా! ఇప్పుడు నెగెటివ్‌తో టెస్ట్ చేద్దాం. ఈ బ్యాక్ స్లాష్ అని మర్చిపోతున్నాను అస్తమాట. మీకు క్లియర్‌గా కనిపించదు అదే ప్రాబ్లమ్. ద నంబర్ ఈజ్ నెగెటివ్. ఇఫ్ ఎల్స్‌ని సింపుల్‌గా డిఫైన్ చేయాలనుకుంటే, ఒకవేళ మీరిచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితే ఇలా ప్రింట్ చెయ్యి. అవ్వకపోతే అలా ప్రింట్ చెయ్యి. ప్రింట్ అనే కాదు, ఏ స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అందులో రన్ అవుతుందనమాట. జస్ట్ మీరిచ్చిన స్టేట్మెంట్‌కి ఒక కాంట్రడిక్షన్ కూడా ఇస్తున్నారు. ఇఫ్‌కి, ఇఫ్ ఎల్స్‌కి తేడా అంతే. సో, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎందుకు వాడతాం అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకేంటంటే 1, 2 కండిషన్స్ కాకుండా 3 కండిషన్స్ కూడా వచ్చే కోడ్స్ చాలా ఉంటాయన్నమాట. సో, ఆ 3 కండిషన్స్ గనకొస్తే మనం ఇక్కడ వాడతాం. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కండిషన్స్ ట్రూలీ. అంతే. అంటే ఎన్నైతే కండిషన్‌లు ఇస్తావో అన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఒక కండిషన్ రాసుకున్నాం కాబట్టి మనం ఇఫ్ వాడాం. 2 కండిషన్స్ అయితే ఇఫ్ ఎల్స్. 3 కండిషన్‌లు అయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంతే. సో, వీటి సింటాక్స్ ఏంటంటే ఇఫ్ రాసి సేమ్ మనం ఇఫ్ స్టేట్మెంట్‌కి ఏం సింటాక్స్ అయితే వాడామో అదే వాడతాం. ఎల్స్ ఇఫ్ కూడా సేమ్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టి కండిషన్ రాస్తాం. బ్రేసెస్ ఓపెన్ చేసి కోడ్ బ్లాక్ రాస్తాం. అండ్ ఇందులో ఎల్స్ రాయాలి అన్న కంపల్సరీ ఏం లేదు. సేమ్ ఇఫ్ స్టేట్మెంట్ లాగే. ఎల్స్ మీకు నచ్చితే రాసుకోవచ్చు. నచ్చకపోతే రాయక్కర్లేదు. అండ్ ఎల్స్ ఇఫ్‌ని ఎల్స్‌లా కూడా వాడుకోవచ్చనమాట. అంటే మీరు 2 కేసెస్ ఉంటే ఇఫ్ ఎల్స్ వాడుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ కూడా వాడుకోవచ్చు. అది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది. సో, దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్కాన్‌ఎఫ్ వాడి చేద్దాం ఇక్కడ. printf enter a number scanf %d ampersand a if a greater than 0. printf the number is positive. else if a is equal to 0. printf okay the number is equal to 0. సో, ఇక్కడ ఈ డబుల్ ఈజ్ ఈక్వల్ టుకి, సింగిల్ ఈజ్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెప్తాను. చాలామంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తారనమాట. దాన్ని మీరు అవాయిడ్ చేయాలంటే సింపుల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. సింగిల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే, ఒక ఇంటీజర్‌ని గానీ, ఒక ఫ్లోట్‌ని గానీ, ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తున్నట్టు. అదే డబుల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆల్రెడీ ఆ వేరియబుల్‌లో అసైన్ అయిన వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూతో కంపేర్ చేస్తున్నట్టు. అంతే. సో, దీన్ని గుర్తుపెట్టుకొని ఒక 2, 3 ప్రోగ్రామ్స్ మీరు రాసారనుకోండి,
మీకు హ్యాపీగా క్లియర్ అయిపోతుంది. ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ ఉండవు. లేదా ఈ సింగిల్ ఈజ్ ఈక్వాలిటీకి, డబుల్ ఈజ్ ఈక్వాలిటీకి వచ్చే కన్‌ఫ్యూజన్స్ వల్ల సమ్‌టైమ్స్ మీకు ఎర్రర్స్ కూడా రావచ్చు. అందుకే అంత గుచ్చి గుచ్చి చెప్పాననమాట. ఎల్స్ printf the number is negative. రిటర్న్ 0. ఇక్కడ బ్యాక్ స్లాష్ అని పెట్టండి. ఎంటర్ ఎ నంబర్. ఫస్ట్ కేస్ టెస్ట్ చేద్దాం. 4 ఇద్దాం. ద నంబర్ ఈజ్ పాజిటివ్. మళ్ళీ రన్ చేద్దాం. సెకండ్ కేస్ 0 ఇద్దాం. సెకండ్ కేస్ సక్సెస్ఫుల్. థర్డ్ కేస్ -2 ఇద్దాం. థర్డ్ కేస్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ని సింపుల్గా డిఫైన్ చేయాలంటే, సో ఇప్పుడు మన దగ్గర 3 కండిషన్లు ఉంటే, ఒకటి ఇఫ్లో ఇచ్చేస్తాం, ఇంకోటి ఎల్స్ ఇఫ్లో ఇచ్చేస్తాం. ఆ 2 కండిషన్లకి కాంట్రడిక్షన్ కండిషన్ ఆల్రెడీ మనకి ఎల్స్లో ఉంటుంది. మనం దానికి ఏం ఇవ్వక్కర్లేదు. ఆటోమేటిక్గా అందులో ఉన్న కోడ్ బ్లాక్ రన్ అవుతుంది అనమాట. అంతే. ఇఫ్ ఎల్స్ ఇఫ్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. బట్ లాస్ట్లో ఒక సమ్మరీ కూడా ఇస్తాను అనమాట. ఇఫ్ అంటే మన దగ్గర ఒక కండిషన్ ఉండి, ఆ కండిషన్ ట్రూ అయినా అని చెక్ చేస్తుంది అంతే. ట్రూవా కాదా అని చెప్పదు మనకి. జస్ట్ ట్రూ అయినా అని చెక్ చేసి, ఒకవేళ ట్రూ అయితే మనం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రింట్ చేసి బయటకు వచ్చేస్తుంది. అదే ఎల్స్ ఇఫ్ అయితే ట్రూ అయితే ఏం చేయాలో మనం చెప్తాం, కాకపోతే ఏం చేయాలో కూడా మనం చెప్తాం కాబట్టి అకార్డింగ్ టు దట్ ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అయితే మనం 3 కండిషన్స్ ఇస్తాం. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందా, ఓకే. సాటిస్ఫై అవ్వలేదా, ఎల్స్ ఇఫ్లో చూస్తుంది. అక్కడ కూడా సాటిస్ఫై అవ్వలేదా, అప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఒకవేళ 3 చోట్ల సాటిస్ఫై అవ్వలేదా, బయటకు వచ్చేస్తుంది హ్యాపీగా. అంతే. సో ఇక్కడతో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఈ 3 కంప్లీట్ అయిపోయి, దీని మీద ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నమాట. అండ్ స్విచ్ కేస్ అని ఒకటి చెప్పాను కదా, అది ఇంకొక వీడియో. ఎందుకంటే అది కొంచెం పెద్దది కాబట్టి. మీకు బాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కదా, కొంచెం అది తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. అండ్ ఇంకేంటి, బయట కోవిడ్ కేసెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళొద్దు. పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ మీద ప్రోగ్రామ్స్ మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మీరు ఆ ప్రోగ్రామ్స్ కోసం వెయిట్ చేయకుండా మీ అంతట మీరు ప్రోగ్రామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మేము మీకు ప్రోగ్రామ్స్ ఎంత చెప్పినా, మేము చెప్పిన ప్రోగ్రామ్స్‌ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత ప్రాక్టీస్ చేసినా మీకు ప్రోగ్రామింగ్ రాదు. ఎందుకంటే లాజిక్ అనేది మీ ఓన్‌గా డెవలప్ అవ్వాలి. నెగెటివ్‌గా మాట్లాడుతున్నానని తీసుకోకుండా దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని మీ అంతట మీరు కోడ్ రాయడానికి ట్రై చేయండి. ఇంకేముంది, ఇవాళ లెక్చర్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సీ యూ.